అంతరిక్షంలో చిక్కుకున్న సునీత విలియమ్స్ కథ ఇది. 9 నెలల తర్వాత సునీత విలియమ్స్తో పాటు ఇతర వ్యోమగాములు భూమిపైకి తిరిగి వస్తున్నారు. కేవలం 7 రోజుల కోసం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వెళ్లిన వారు బోయింగ్ స్టార్ లైనర్ రాకెట్లో సాంకేతిక సమస్యల వల్ల అక్కడే ఉండిపోయారు. ఈ సంఘటన ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అమెరికా వంటి అగ్రరాజ్యం 1969లో చంద్రుడిపైకి వెళ్లినట్లు చెప్పుకున్నా ఇప్పుడు వ్యోమగాములను తిరిగి తీసుకురావడానికి ఇబ్బందులు ఎదుర్కోవటం ఆశ్చర్యకరం. సునీత విలియమ్స్తో పాటు ఇతరులు తక్కువ గురుత్వాకర్షణలో ఎన్నో నెలలు గడపటంతో భూమిపైకి వచ్చాక వారు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవచ్చు. నడవటం, చిన్న వస్తువులు పట్టుకోవటం కూడా కష్టమవుతుంది. ఎముకలు బలహీనపడటం, కంటిచూపు సమస్యలు, మానసిక ఒత్తిడి వంటివి వారిని వేధించవచ్చు. నాసా ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ సాయం తీసుకుంది. స్పేస్ ఎక్స్ డ్రాగన్ రాకెట్ ద్వారా వారు మార్చి 19, 2025న భూమిపైకి చేరనున్నారు. ఈ ప్రయాణం సులభం కాదు. రాకెట్ అట్లాంటిక్ సముద్రంలో దిగే వరకు ఉత్కంఠ కొనసాగుతుంది. వాతావరణ ఒత్తిడిని తట్టుకోవటం రాకెట్కు పెద్ద సవాల్. గతంలో కల్పనా చావల్ భూమికి చేరువయ్యే సమయంలో ఎలాంటి దుర్ఘటన చోటు చేసుకుందో తెలుసు. అయినా సునీత విలియమ్స్ ధైర్యంగా ఈ పరీక్షను ఎదుర్కొన్నారు. ఈ సంఘటన మానవాళికి ఒక పాఠం. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా అంతరిక్ష ప్రయాణంలో ఇంకా సవాళ్లు ఉన్నాయని, నాసా ఈ అనుభవం నుంచి నేర్చుకుని భవిష్యత్తులో మెరుగైన పరిష్కారాలు చేయాల్సిన అవసరం ఉంది.